ఒక ప్రత్యేక గుర్తింపు, తమ నీళ్లు, నిధులు, నియామకాలపై తమకే హక్కు, తమ పాలన తమ చేతుల్లోనే ఉండాలనే ఒక బలమైన ఆకాంక్ష. దాదాపు 60 ఏళ్లు అంటే మాటలు కాదు, అంత సుదీర్ఘ పోరాటానికి ఊపిరిపోశాయి ఆకాంక్షలు. ఆ పోరాట ఫలమే మన భారతదేశపు 29వ రాష్ట్రం తెలంగాణ. అసలా కథయేంటో, ఆ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, 1956 కంటే ముందు కాలాలికి. అప్పట్లో తెలుగు మాట్లాడే ఈ తెలంగాణ ప్రాంతం ఉంది కదా, అది నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో ఒక కీలకమైన భాగం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పటమే తర్వాతి కాలంలో జరిగిన అతిపెద్ద పోరాటానికి ఒక రకంగా పునాది వేసిందని చెప్పొచ్చు. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక 5 కీలక దశలుగా విడగొట్టుకుని చూద్దాం. ముందుగా, ఒకే రాష్ట్రంలో 2 వేర్వేరు గుర్తింపులు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ఇచ్చిన హామీ ఏమైంది, దానివల్ల మొదలైన మొదటి ఉద్యమం, కొన్ని దశాబ్దాల పాటు చాపకింద నీరులా వ్యాపించిన అసంతృప్తి, చివరిగా తెలంగాణ ఆవిర్భావం. ఒక్కొక్కటిగా చూద్దాం. అసలు ఎంత పెద్ద ఉద్యమం రావడానికి మూల కారణం ఏంటి? ఎక్కడుందసలు సమస్య? విచిత్రమేంటంటే ఆ సమాధానం ఆ కలయికలోనే ఉంది. తెలంగాణను ఇతర తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కలిపినప్పుడు అది కేవలం 2 భూభాగాలను కలపడంలా జరగలేదు. చాలా చాలా భిన్నమైన 2 సంస్కృతులను, ఆర్థిక వ్యవస్థలను ఒకచోట చేర్చినట్టయింది. సరిగ్గా ఈ తేడాలే ఆ తర్వాత రాబోయే పెను సంఘర్షణకు బీజం వేశాయి. ఈ 2 ప్రాంతాల మధ్య తేడాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒకవైపు చూస్తేనేమో వర్షం పడితేనే పంట పండే తెలంగాణ మెట్ట ప్రాంతం, ఇక్కడ రైతులెప్పుడూ ఆకాశం వైపే చూసేవాళ్లు. మరోవైపు నదీ జలాలతో పచ్చగా కలకలలాడే కోస్తాంధ్ర డెల్టా. ఈ తేడా కేవలం భూమిలో, వ్యవసాయంలో మాత్రమే కాదు, వాళ్లు మాట్లాడే భాషలో, వాళ్ల సంస్కృతిలో, చివరికి వాళ్ల అభివృద్ధిలో కూడా చాలా స్పష్టంగా కనిపించేది. ఒక్కసారి నెంబర్ చూడండి, మైండ్ బ్లాక్ అవుతుంది. విలీనమయ్యే సమయానికి తెలంగాణలో మహిళల అక్షరాస్యత ఎంతనుకుంటున్నారు? కేవలం 4%. అంటే 100 మంది ఆడవాళ్లలో నలుగురికి మాత్రమే అక్షరాలు తెలుసు. మొత్తం తెలంగాణ అక్షరాస్యతే 9%. అంటే ఈ విద్యాపరమైన గ్యాపు ఎంత పెద్దదో ఆలోచించండి. ఇదే రాబోయే రోజుల్లో అసమానతలకు ఎంత పెద్ద కారణమైందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇన్ని తేడాలున్నాయి, ఇన్ని భయాలున్నాయి, మరి కలిపారు కదా, మరి ఆ భయాల్ని పోగొట్టడానికి ఏం చేశారు? అక్కడే కథలోకొస్తుంది ఒక ఒప్పందం. కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం నష్టం జరగదు అని హామీ ఇస్తూ అప్పటి నాయకులందరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. చరిత్రలో అదే పెద్ద మనుషుల ఒప్పందంగా ఫేమస్ అయింది. అయితే ఈ ఒప్పందంలో తెలంగాణకు కొన్ని సేఫ్ గార్డ్స్, అంటే కొన్ని రక్షణ కవచాలు లాంటివి పెట్టారు. ఏంటవి? సింపుల్గా చెప్పాలంటే, తెలంగాణలో వచ్చే మిగులు ఆదాయాన్నే తెలంగాణ కోసమే ఖర్చు పెట్టాలి. ఇక్కడి ప్రభుత్వ ఉద్యోగాలు, చదువుల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికోసం ముల్కీ రూల్స్ అని ఉండేవి. ఇంకా అభివృద్ధిని చూసుకోవడానికి ఒక రీజనల్ కౌన్సిల్ పెట్టాలి. ఇలా చాలా ఉన్నాయి. వినడానికి, కాగితం మీద చూడటానికి ఇవన్నీ చాలా బలంగా, పక్కాగా అనిపించే. అన్నీ బానే ఉన్నాయి కదా, మరి ఏమైంది? అసలు పాయింట్ అక్కడే ఉంది. ఇచ్చిన మాట, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా? లేదు. ఆ హామీలు గాల్లో కలిసిపోయాయి. ఒప్పందంలో రాసుకున్న ఒక్కో నిబంధనను ఉల్లంఘిస్తూ పోయారు. దాంతో తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి నెమ్మదిగా పెరిగి పెరిగి చివరికి 1969లో కట్టలు తెంచుకుంది. ఒక పెద్ద అగ్నిపర్వతంలా బద్దలైంది. ఆ ఉద్యమానికి ఆజ్యం పోసింది ప్రధానంగా 3 విషయాలు. 1. తెలంగాణ మిగులు నిధుల్ని వేరే ప్రాంతాలకు తరలించడం. 2. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇక్కడివాళ్లకు అన్యాయం జరగడం. 3. ఇక్కడివాళ్ల ఉద్యోగాలను కాపాడాల్సిన ఆ ముల్కీ రూల్స్ను అస్సలు పట్టించుకోకపోవడం. ఈ అన్యాయాన్ని చూసి తట్టుకోలేక మొదట రోడ్లమీదకు వచ్చింది విద్యార్థులు. స్టూడెంట్స్ మొదలు పెట్టినా సరే, చూస్తుండగానే ఉద్యమం దావానలంలా వ్యాపించింది. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారింది. లక్షల మంది వీధుల్లోకి వచ్చి నినదించారు. కాని ప్రభుత్వం దీన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నించింది. దాంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. ప్రతి పోరాటానికి ఒక వెల ఉంటుంది. తెలంగాణ ఉద్యమం చెల్లించిన వెల చాలా చాలా పెద్దది. ఆ ప్రత్యేక రాష్ట్రమనే ఒక్క కల కోసం. కేవలం ఆ మొదటి ఉద్యమంలోనే అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 370 మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. 1969 ఉద్యమం తర్వాత పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగినట్టే అనిపించింది.
కాని లోపలున్న అసలు సమస్యలు, ఆ అసమానతలు, ఆ వివక్ష అవేవీ పోలేదు. పైగా ఆ తర్వాత వచ్చిన దశాబ్దాలలో అవి ఇంకా ఇంకా తీవ్రమయ్యాయి. ఇప్పుడు ఈ నంబర్స్ చూడండి. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ కథ చెప్తాయి. ఇక్కడ గ్రోత్ పర్సెంటేజ్లో తెలంగాణ చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా, 257%. కానీ ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది. ఆల్రెడీ చాలా తక్కువ ఉన్న దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న పెరుగుదల కూడా పెద్ద శాతంగా కనిపిస్తుంది. అసలు నిజమేంటంటే 2007 నాటికి కూడా ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణలో నీటిపారుదల సౌకర్యం ఉన్న భూమి చాలా తక్కువ. అంటే ఇక్కడి రైతులు అప్పటికీ వానదేవుడిపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ బార్ చార్ట్ చూడండి. ఈ ఆర్థిక గ్యాప్ ఎంత పెద్దదో క్లియర్గా చూపిస్తుంది. అభివృద్ధి అయితే జరుగుతోంది, కాని ఆ ఫలాలు తెలంగాణ పల్లెలకు సరిగ్గా అందడం లేదు అనే ఫీలింగ్ జనంలో బాగా బలపడింది. ఈ ఆదాయంలో తేడానే ఆ భావనకు ఒక నిదర్శనంగా నిలిచింది. ఇక ఇది అన్నింటికన్నా విషాదకరమైన నిజం. వ్యవసాయ సంక్షోభం రాష్ట్రం మొత్తాన్ని దెబ్బతీసినా దాని తీవ్రమైన పరిణామాలు మాత్రం తెలంగాణలోనే ఎక్కువగా కనిపించాయి. రాష్ట్రంలో జరిగిన రైతుల ఆత్మహత్యల్లో ఏకంగా 63%, అంటే 2/3 ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే జరగడం ఇక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చెప్తోంది. ఇక 90వ దశకం 2000 తర్వాత ఉద్యమం మళ్లీ ఊపందుకుంది. కాని ఈసారిది వేరే రూపంలో వచ్చింది. కేవలం స్టూడెంట్స్, పాలిటీషియన్స్ మాత్రమే కాదు, కళాకారులు, ఉద్యోగులు, లాయర్లు, రైతులు, ఇలా సమాజంలోని ప్రతి వర్గం కదిలివచ్చింది. మిలియన్ మార్చ్ అని, సాగరహారమని ఇలాంటి భారీ కార్యక్రమాలతో హైదరాబాద్ నగరాన్నే స్తంభింపజేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ జనసముద్రం ఆనాటి ప్రజా ఉద్యమ తీవ్రతకు ఒక చిన్న ఉదాహరణ అంతే. ఇక మనం కథలో చివరి అంకానికి వచ్చేశాం, క్లైమాక్స్. దశాబ్దాలుగా సాగుతున్న ఈ పోరాటం చివరికి ఒక రాజకీయ నిర్ణయం తీసుకునే స్థాయికి చేరింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలా వేగంగా జరిగిపోయాయి. ఫిబ్రవరి 18న లోక్సభలో బిల్ పాస్ అయింది. 2 రోజుల తర్వాత ఫిబ్రవరి 20న రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. మార్చి 1న రాష్ట్రపతి సంతకం చేశారు. ఫైనల్గా 6 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జూన్ 2, 2014న తెలంగాణ మన దేశ 29వ రాష్ట్రంగా అధికారికంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత రోజు ఉదయం పేపర్లు చూసిన వాళ్ళకి ఆ ఫీలింగ్ మాటలో చెప్పలేంది. ప్రతి పేపర్లో అవే హెడ్లైన్స్: తెలంగాణోదయం, గుడ్ మార్నింగ్ తెలంగాణ అనే. ఇవి కేవలం అక్షరాలు కావు, కొన్ని తరాలుగా ఎదురుచూస్తున్న ఒక కల నిజమైన క్షణమది. దశాబ్దాల పోరాటం, త్యాగాలు అన్నీ ఫలించాయి. ఇదిగో ఇదే ఆ సుదీర్ఘ పోరాటం సాధించిన అంతిమ విజయం. భారతదేశ పటంలో ఒక కొత్త ఆకారం, ఒక కొత్త రాష్ట్రం, తెలంగాణ. ఎంతోమంది అమరుల త్యాగాల పునాదుల మీద ఒక కొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలనే ఆశతో ఏర్పడిన రాష్ట్రం. ఈ మొత్తం కథను ముగించే ముందు తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా, ఒక రకంగా ఆత్మగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఒక్క మాటను గుర్తుచేసుకోవాలి. ఆయనేమన్నారంటే, ఆంధ్ర ప్రజలతో కలిసి బతకడం కన్నా అడుక్కొని బతుకుతాం. ఈ ఒక్క మాట చాలు ఆ 6 దశాబ్దాల ఆవేదనేంటో, ఆత్మగౌరవం కోసం పడిన తపన ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోడానికి.